ఏదైతే ఉమ్మడి కూటమిలో ఉన్న మంత్రులు ఇటు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మంత్రులకి దిశానిర్దేశం చేస్తూ ఒక క్లాస్ స్పీకర్ సార్ 20 నిమిషాల పాటు సార్ ఎలా ఉందంటారు ఈ తీరు? అయితే నిన్న కేబినెట్ మీటింగ్ లో జరిగిన ఉమ్మడి కూటమి మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు చిన్న క్లాస్ పీకడం జరిగిందండి, ఎలా చూడాలి? ప్రభుత్వం చేయకపోవడం వల్ల నష్టపోయింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా అది చేస్తారు. నిజమే, ఉమ్మడి కాకుండా పక్ష సాధింపు లేకుండా చేయడం చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉన్న ఎవరైతే ఈ మంత్రులకి దిశానిర్దేశం చేశారు సార్, వద్దని చెప్పేసారు. అది చాలా బాగా అనిపించింది. ఇలాగా మనం వేరే వాళ్ళ మీద కూడా మనం వాళ్ళ గురించి మనం చేసుకుంటూ పోతూ ఉంటే వ్యవహరించడం వల్ల ఈ ఉద్యోగస్తుల్లో కూడా చాలా పెరిగిపోయింది. దానివల్ల ఇప్పుడు అన్ని పనులు ఎమ్మటెమ్మటే చేయమంటే వాళ్ళు అశ్రద్ధ చూపించి దీనివల్ల ప్రజల్లో కొద్దిగా ఇదిగా ఉంటుంది. వాళ్ళకు కూడా కొద్దిగా వ్యవధి ఇచ్చి వాళ్ళ మీద కూడా మనం రియాక్ట్ అవ్వకుండా ఎమ్మటే వాళ్ళకు కూడా కొద్దిగా వ్యవధి ఇచ్చి వాళ్ళ చేతే పనులు చేయించుకున్నామని చెప్పారు. చూసుకున్నట్లయితే నిన్న మంత్రివర్గం భేటీ పూర్తయిన తర్వాత మంత్రులకి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ స్పీకర్ ఒక అరగంట సేపు ఈ ఉమ్మడి కూటమిలో ఉన్న అన్ని మంత్రులకి కూడా ఈ దిశానిర్దేశం చేయడం జరిగింది సార్, దాని గురించి కేబినెట్ మీటింగ్ లో మంత్రులకి క్లాస్ పీకడం జరిగింది సార్, ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దానిపైన వివరణ సార్ చిన్నది. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచే దాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే చర్య తీసుకుంటే ఖచ్చితంగా అది అందరికీ ఒక మంచి ఆలోచన. ఏపీ డెవలప్మెంట్ గురించే కానీ, లేకపోతే నిరుద్యోగులకే కానీ, వ్యాపారస్తులకే కానీ, సామాన్య జీవనం బతకడానికి ఏ విధంగా అయినా ఆయన తీసుకునే చర్యలు అయితే బాగానే ఉంది. యాక్చువల్లీ 100% కరెక్ట్, ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే కనుక మనం బంధువర్గాలను వాళ్ళని ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా అది కుటుంబ రాజకీయం అయిపోయింది. 100% కరెక్ట్ అయింది. ఆయన 100% దానివల్ల ఏమవుతుంది, పరిపాలన మొత్తం బ్యాటరీ మార్చుకొస్తుంది. చూసుకున్నట్లయితే నిన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత అంశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. లిటరల్ గా చూడాలంటే ఒక క్లాస్ పీకినట్టే సార్. ఎందుకు అంటే పర్టికులర్ గా ఒక 3 మంత్రులు పనితీరు అసలు బాగాలేదన్నారు. సో ఎలా చూడాలి సార్ ఈ విధానాన్ని? అలాంటి హడావడి చేయకూడదు. గట్టిగా ఒక వార్నింగ్ లాంటిది మా మినిస్టర్లకి ఇచ్చేది కానీ, ఎమ్మెల్యేలకి కానీ ఇచ్చేదని మనం చెప్పుకోవాలి. అది వాస్తవం కదండి. అంతకుముందు 5 ఏళ్ళు కూడా అలాంటి కార్యక్రమం చేయబట్టి గవర్నమెంట్ మీద ప్రజలు వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మనమైనా జాగ్రత్తగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజలు వ్యతిరేకత అనేది రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే మీద, మినిస్టర్ల మీద మన గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సో మంచి పద్ధతి ముఖ్య నిర్ణయం అలా ఉండటం వల్ల మనం నెక్స్ట్ రాబోయే పెంచుకునే అవకాశం ఉంటుందనేది బాబు గారి ఆశయం అనుకుంటారు. సార్ చూసుకున్నట్లయితే నిన్న మంత్రివర్గ భేటీ ఏపీలో ఏదైతే జరిగిందో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని ఓవర్ యాక్షన్ చేయొద్దండి, రెండోది క్లాస్ పీకడం జరిగింది సార్ ఒక 20 నిమిషాల పాటు. ఆయన చెప్పింది కరెక్టే కదండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పాత ప్రభుత్వాల్లో మరి మంత్రివర్గాలకు సంబంధించిన వాళ్ళ చుట్టాలు, వీళ్ళు కాంట్రాక్ట్లని ఇవన్నీ వాళ్ళే దర్శించుకొని మామూలు వేరే వాళ్ళని రానికుండా చేసి జులుం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన దీని ద్వారా ఏంటంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళే కాంట్రాక్ట్ చేసి లంచగొండతనం తగ్గిపోతుందని
అంతే నేను ఇప్పుడు ఆ ప్రభుత్వంలో బాగాలేదు కాబట్టి ప్రజలు తిరగబడ్డారు. అంత జనానికి అంత పెన్షన్లు పంచారు, పెన్షన్లు ఇచ్చారు, బడికి సంబంధించి పిల్లలకి అంతా బాగా చేశారు. ఎన్ని చేసినా కూడా ఎందుకని ఓట్లు పడలేదంటే ఇలాంటి కారణాల వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల ఓట్లు సరిగా పడలేదు జనం. కరెక్టే కదండి. జనం ఎందుకు నమ్మకంగా చేస్తారని కదా గెలిపించింది. మన జనం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే బాగా ప్రభుత్వం బాగా చేస్తేనే కదా. అందుకని ఆయన రైట్. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఒక క్లాస్ పీయడం జరిగింది నిన్న ఒక 20 నిమిషాల పాటు. మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత ఎవరి పనితీరు అయితే బాగాలేదో వాళ్ళకి గట్టిగా క్లాస్ పీకారు. దాని గురించి ఏమంటారు? గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయకూడదు, మళ్ళీ నిలబడాలి అనుకుంటే కరెక్ట్గా ఉండాలి. తప్పు చేసినా ప్రజలకు సేవ చేయాలి. ఉన్నాం దోచుకున్నాం అని కాకుండా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని నిలబెట్టి చూసుకుంటారు. ప్రజలు కూడా వరుసగా గెలుస్తారు, మంచి చేస్తారు కాబట్టి గెలుస్తారు. ఎప్పుడో ఓట్ల కోసం ఇంటి దగ్గరికి రాకుండా ఎప్పుడు ఇబ్బంది ఉన్నా రావాలి, అన్ని చూసుకోవాలి, చేస్తారు కాబట్టి గెలిపించుకుంటారు. చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఉమ్మడి కూటమిలో ఉన్న మంత్రులందరికీ క్లాస్ పీకారు సార్. మరి ఎవరి నిర్ణయాలు తీసుకుంటే అది కరెక్ట్ కాదుగా. నలుగురు కలిసి తీసుకుని పని ముందుకెళ్ళడానికి బాగుంటది. అంతేగాని సొంతంగా ఎవరి కాళ్ళకి నిర్ణయాలు తీసుకుంటే ముందుకెళ్ళదు, సంసారం అనేది ముందుకెళ్ళదు కదా. అందుకని ఉమ్మడిగా కూర్చొని ఏదైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటే బాగుంటది. అందుకని సొంతంగా నిర్ణయాలు తీసుకొని సొంత పెత్తనం తీసుకుంటే తేడా వస్తుందని నేను జనం కూడా అదే అనుకుంటున్నాను. పని చేయాలనేది మరి ఈ అమరావతి, పోలవరం నిన్న మరి నిర్మించారంటే అంతకుముందు 5 సంవత్సరాలు ఏం చేయలేదు కదా. పోలవరం ఏం చేయలేదు, అమరావతి ఏం చేయలేదు. మరి నా చెప్తున్నాడంటే అందరూ ఒక కొనబట్టేగా అట్లా ఒక మీద కూడుకొని ఉమ్మడిగా వెళ్తే బాగుంటది. మా పద్ధతి తేడా వస్తుంది. ఉమ్మడిగా వెళ్తే నలుగురు కూర్చొని చర్చించుకొని ఏదన్నా తేడా వస్తే చర్చించుకొని ముందుకెళ్తే బాగుంటది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ నిర్ణయం చేస్తే ఆ గవర్నమెంట్ మళ్ళీ చర్చించుకుంటే మంచిది. చూసుకున్నట్లయితే నిన్న మంత్రివర్గ భేటీ ఏపీలో ఏదైతే జరిగిందో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని ఓవర్ యాక్షన్ చేయొద్దండి, రెండోది క్లాస్ పీకడం జరిగింది సార్ ఒక 20 నిమిషాల పాటు. అయినా ఏ మంత్రి అయినా సరే జనాలు వెళ్ళి మంత్రుల మీద అరవడం వల్ల ఉపయోగం ఏం లేదు. లాస్ట్ గత 5 ఏళ్ళుగా చూసాము. ప్రతి మంత్రి ఏ మంత్రి మనకు పనికొచ్చే పనులు ఒక్క మంత్రి చేయలేదు. ఇప్పుడు వచ్చి గట్టిగా ఆయన వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు అయింది. అప్పుడే ఆయన వాళ్ళ మీద మంత్రుల మీద ఇచ్చేయండి. వాళ్ళు ఏం చేస్తారు? లాస్ట్ 5 ఏళ్ళు ఏమున్నాయో ఏం లేవన్నీ వాళ్ళు చూసుకోవాలిగా. జనాలు కొంతమంది అప్పుడే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏం చేశాడు, అవి చేయలేదు, ఇది అన్నీ చెప్పారు. ఎన్ని చెప్పినా చెయ్యాలి. ముందు టైం కాదు. మీరు ఏమేం చేశారు, ఏమేమి బొక్కలు మరి అసలు తెలుసుకోవాలి. ఆయనకే సంవత్సరం పట్టింది. సంవత్సరం అయిన తర్వాత అసలు ఏం చేయాలి, జనాలకి ఏమున్నా అసలు ప్రతి వాళ్ళు టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని ఇచ్చేయాలి అంటే ఎన్నేళ్ళైంది. వాళ్ళు వచ్చి వాళ్ళని అరిచినంత మాత్రం వాళ్ళ మీద మనకు ఉపయోగం ఏం లేదు సార్. మనం అరుచుకొని వాళ్ళు అరుచుకొని ఉపయోగం ఏం కనబడదు. ఒక్క నిమిషం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ విత్తనం నాటారు రైతులు. విత్తనం నాటంగానే వచ్చేస్తారు. టైం పట్టిద్ది. ఏదైనా టైం పెట్టకుండా వాళ్ళు విత్తనం నాటేదారు, నువ్వు చెట్టు రాలేదని లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు డబ్బులన్నీ తీసుకెళ్ళి? ఏం చేసినట్టు ఆ డబ్బులు ఇమ్మని ఆ డబ్బులు లెక్క చూపించమనండి. లాస్ట్లో మంత్రి మీద సీఎం లాస్ట్ ఎలక్షన్ అప్పుడు పర్యటనలో రాయేశారని చెప్పేసి ఆ సీఎం జగన్ గారికి తగిలింది, పక్కన ఉన్న మంత్రికి తగిలింది అంటున్నారు. మంత్రికి జగన్ గారికి తగిలింది. మంత్రి ఏమంటున్నారు? మొన్న నేను యూట్యూబ్లో చూసా, ఇదే వెల్లమల్లి శ్రీనివాస్ గారికి అలాంటే నాకు ఇక్కడ తగిలి రెటీనా మీద తగిలింది ఏదో అన్నారంట. ఆయన విలేకరు అన్నాడు, రెటీనా మీద తగిలినా మీరు అంత కూల్గా ఉన్నారండి, మరి అదేంటి ఎమ్మటే అంత రెటీనా మీద అంత తొందరగా తగిలిందని తొందరగా తగ్గదు, మరి మీకు ఎమ్మటే తగిలిందని ఆయన అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో మనకు తెలీదు. వచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కిన వాళ్ళ మీద అరిస్తే ఉపయోగం ఏముంది? ముందు కనీసం ఒక సంవత్సరం ఆగితే వీళ్ళు ఏం చేయాలా ఏంటో వాళ్ళకి ఒక ఉద్దేశం రావాలిగా. 5 ఏళ్ల నుంచి బొక్కల్లోకి వెళ్ళింది రాష్ట్రం. ఏ బొక్కలో ఏముందా అన్నీ చూసుకుంటేనే కానీ వాళ్ళకి ఒక ఐడియా అనేది రాదు. నిన్న కూడా ఇంకో యూట్యూబ్లో ఇంకొక అన్నా క్యాంటీన్లో ఇలాగే భోజనం చేస్తున్నారు. పక్కన వైసీపీ కింద క్యాప్షన్ వైసీపీ కార్యకర్త తోకముడుచుకున్నాయని. ఆయన అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం బాగుంది అన్నప్పుడు ఎందుకు వచ్చి తిన్నాం? 5 ఏళ్ళు ఆయన ఏం పెట్టలేదు, వీళ్ళు ఏదో ఒకటి పెట్టారు. పెట్టినండి ఎందుకు అన్నాం? ఎవరినైనా వాళ్ళ గొప్ప వీళ్ళు గొప్ప అట్లా. ఇప్పుడు మనం చేయలేదు, ఏటో చేసినప్పుడు మనం కామెంట్స్ చేయకూడదు, వదిలేయాలి. సరే ఆయన చేసిన మనం అనుకుంటే ఆయన చేయలేదు మనం కూర్చోబెట్టిన ఎవరైనా క్లాస్ బేకడం అంటే జనాలు ఆవేశం మీద ఉన్నారు. వాళ్ళు అరిస్తే వీళ్ళు అరిచారు అనుకోండి సార్, అది గొడవ పెద్ద అయితే ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఎవరో ఒకరిని తగ్గితే, ఇప్పుడు నేను అరిచాను 5 రోజులు తగ్గారు అనుకోండి,
గొడవ అక్కడితో అయిపోద్ది. ఇద్దరు వచ్చుకుంటే మాత్రం గొడవ పెద్ద ఎద్దు ఉపయోగం కనబడదు. ఏం జనాలు ఒకటే సార్, నేను ఇప్పుడు వాళ్ళగా నేను ఆ ప్లేస్లో ఉన్నా, వాళ్ళు నన్ను తీసుకెళ్ళి మంత్రిలో కూర్చోబెట్టినా నేను ఏం చేయలేను. ఇప్పుడు మనం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద పెడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియాలి ముందు ఏముందా ఏం లేదు, ఏం చేయాలో ఒక ఫార్మేషన్లకు రావాలి, ఒక ఐడియా రావాలిగా. టైం బాగుంటుంది, ఏదో ఒక 1 year టైం పడితే కానీ వాళ్ళకి అసలు ఏం చేయాలో ఏం చేయకూడదు. అది ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ చెప్పారు, చెప్పేం చేయాలి టైం. ఇప్పుడు పోయితే జగన్ గారు చెప్పారు ఇస్తారు డబ్బులు ఎక్కినప్పుడు ఆయన 1 సంవత్సరం టైం తీసుకుని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి. ఇప్పుడు వీళ్ళైనా అంతే, 1 సంవత్సరం టైం ఇస్తే కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు ఎక్కడి నుంచి ఏం చేయాలి ఏం చేయాలి అని. ఇప్పుడు జరిగిద్ది, తప్పనే జరిగిద్ది, కొద్ది టైం వాళ్ళకైనా ఇస్తే కానీ వాళ్ళు ఏం చేయడం కానీ. నిన్న మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మంత్రులకి కొంత క్లాస్ వీకారు. ఇలా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేస్తారని ఆయన గెలిపించుకున్నాం. ఆయన కూడా మాకు న్యాయం చేయాలని మున్సిపాలిటీ వాళ్ళందరికీ డ్వాక్రా వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి, మాకు ఏ విషయంలో న్యాయం చేయాలని ఆయన గెలిపించుకున్నాము. ఆయన మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. కరెక్ట్గానే ఉండాలి, మరి కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఇంకోసారి కూడా గెలుస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.